బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఉన్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల పేరు కూడా దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తుంది. మాట్లాడదాం. సార్, కొత్త అభ్యర్థి, కొత్త అధ్యక్షులుగా పివిఎన్ మాధవ్ గారి పేరు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తుంది. ఏంటి సార్? పివిఎన్ మాధవ్ గారు కొత్త అభ్యర్థి ఏమి కాదు. పివిఎన్ మాధవ్ గారు పాత వ్యక్తి. భారతీయ జనతా పార్టీలో సుమారు 50 ఇయర్స్ నుంచి, పార్టీ పెట్టకముందు నుంచి కూడా డిఫరెంట్ ఆర్ఎస్ఎస్ తోటి అనుబంధం ఉండి వాళ్ళు, మాధవ్ గారు తండ్రి గారు పివి చలపతిరావు గారు భారతీయ జనతా పార్టీ తొలి అధ్యక్షులుగా ఆంధ్ర రాష్ట్రానికి పనిచేశారు. సో మాధవ్ గారు ఎన్నిక ఈరోజు అంటే టెక్నికల్గా రేపు డిక్లేర్ చేస్తారు. ఈరోజు 5 సెట్స్ ఆఫ్ నామినేషన్స్ ఫైల్ చేయటం అయింది. 5 సెట్లు స్క్రూటినీ అయిన తర్వాత ఇవాళ స్క్రూటినీ చేస్తారు. ఇప్పుడు రేపు ఉదయం 10 గంటల తర్వాత జరగబోయే కార్యక్రమం ఉంది ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో. అక్కడ డిక్లేర్ చేస్తారు అఫీషియల్గా. ఏ ప్రియారిటీ ప్రకారం మాధవ్ గారికి ఇచ్చామని చెప్పు, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అనుకోవాలా, లేకపోతే సీనియారిటీ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఇచ్చారనుకోవాలి? అన్నీ ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు ఒకటి ఉంది ఒకటి లేదు అని చెప్పేదానికి లేదు. ఆయనకి వాళ్ళ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ నుంచి అప్పటి నుంచి కూడా ఈయన ఆర్ఎస్ఎస్ అట్లాగే బీజేపీలోనే ఉన్నారు. తర్వాత వివిధ సంస్థల్లో బీజేవైఎంలో చేశారు. ఇంకా రకరకాల భారతీయ జనతా పార్టీకి అనుబంధ సంస్థల్లో పనిచేశారు. అట్లాగే ఎమ్మెల్సీగా పనిచేశారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా అనుభవం ఉంది. రాజకీయం అంటే కంప్లీట్గా తెలుసు. అట్లాగే డెఫినెట్గా ఇప్పుడు మనం 2029కి మేము కూడా రెడీ కావాలి భారతీయ జనతా పార్టీ. సో ఇటువంటి పివిఎన్ మాధవ్ గారు లాంటి వ్యక్తిని అఫీషియల్ డిక్లరేషన్ రేపు ఉంటుంది. బట్ నామినేషన్స్ 5 సెట్స్ ఫైల్ చేశారు కాబట్టి ఈజ్ గోయింగ్ టు బి ఊరికే టెక్నికల్ యాంగిల్లోనే రేపు డిక్లేర్ చేయటం అవుతుంది.